జరిగింది. బాహుబలి 2 సినిమాకి దేవరా 1 సినిమాకి సంబంధం రుజువయ్యింది. సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన పోకిరి రిలీజ్ అయిన 11 ఏళ్ల తర్వాత అదే డేట్న రిలీజ్ అయిన బాహుబలి 2 సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో, సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అత్తారింటికి దారేది రిలీజ్ అయిన 11 ఏళ్ల తర్వాత అదే డేట్కి రిలీజ్ అయిన దేవరా 1 కూడా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బాహుబలి 2 సినిమా రేంజ్ అంతా దేవరా 1 సినిమాతో కంపారిజన్ చేయకూడదు. బాహుబలి 2కి అప్పటికే బాహుబలి 1 బ్లాక్ బస్టర్ సక్సెస్ ఒక పెద్ద ప్లాట్ఫామ్ సెట్ చేసేసింది. భారీ బడ్జెట్, ఒక కొత్త ఫోక్లర్ జోనరు, భారీ కాస్టింగు, ఇవన్నీ కూడా బాహుబలిని అందనంత ఎత్తులో నిల్చోబెట్టేశాయి. మొదటగా దేవరా సినిమాని ఒకే సినిమాగా తీయాలనుకున్నారు. సుమారుగా 600 నుంచి 700 కోట్ల వరకు ఖర్చు పెట్టాలనుకున్నారు. కానీ మరింత భారీగా, మరింత గొప్పగా చూపించాలి, ఏ సీన్ని, ఏ కంటెంట్ని మిస్ చేయకుండా మొత్తం చూపించాలనే ఉద్దేశంతో 2 పార్ట్లుగా తీయాలనుకున్నారు. దేవరా పార్ట్ 1ని ముందుగా కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు. 400 కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుంది. ఈ 400 కోట్ల బడ్జెట్ని ఆల్ లాంగ్వేజెస్ డిజిటల్ రైట్స్ 150 కోట్లు ఆల్రెడీ రికవరీ చేసేసింది. ఇక 250 కోట్లలో 100 కోట్లు ఖచ్చితంగా ఆల్ లాంగ్వేజెస్ టీవీ శాటిలైట్ రైట్స్ ద్వారా ఖచ్చితంగా రాబడుతుంది. ఇక మిగిలింది 150 కోట్లు. ఈ 150 కోట్లకి మరొక 50 కోట్లు ప్రాఫిట్స్ కూడా లెక్క పెట్టుకొని దేవరా పార్ట్ 1 సినిమా సక్సెస్ అవ్వాలి అంటే ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ ద్వారా 200 కోట్ల రూపాయల షేర్, గ్రాస్ పరంగా చూసుకుంటే 400 కోట్ల రూపాయల గ్రాస్ ఖచ్చితంగా రాబట్టాలి. ఇప్పటి వరకు దేవరా పార్ట్ 1 సినిమా ఈ 5 రోజుల్లో 300 కోట్ల రూపాయల గ్రాసు, ప్రపంచవ్యాప్తంగా షేర్ పరంగా చూసుకుంటే 170 కోట్ల రూపాయల షేరు. జస్ట్ 5 రోజులు మాత్రమే గడిచింది. ఇంకా సుమారు 2 వారాలు అంటే దసరా హాలిడేస్ వరకు కూడా దేవరా నడుస్తూనే ఉంటుంది. మొత్తం రన్లో 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ని, 220 కోట్ల రూపాయలకు పైగా షేర్